योऽन्तः सुकोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः स योगी బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. పద అర్థం చూద్దాం రండి. యహ్ అంతః సుఖః, లోపలే సుఖం పొందేవాడు. అంతర ఆరామః, తనలోనే ఆనందంగా ఉండేవాడు. తథా అంతర్జ్యోతి ఏవ యః, తనలోనే వెలుగును చూసేవాడు. సహ్ యోగి, అతడే యోగి. బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మానంద స్థితి. బ్రహ్మభూత, బ్రహ్మ స్వరూపాన్ని పొందినవాడు. అధిగచ్చతి, పొందుతాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు పరిపూర్ణ యోగి స్థితి విను. అతను బయట ఆనందం వెతకడు, తనలోనే సుఖాన్ని అనుభవిస్తాడు. అర్జున, అతనికి బయట వినోదం అవసరం లేదు, తనలోనే ఆనందంగా ఉంటాడు. ఇంకా అతను తనలోనే ఒక వెలుగును చూస్తాడు, అది జ్ఞానం యొక్క వెలుగు. అర్జున, అటువంటి వాడే నిజమైన యోగి. అతను బ్రహ్మంతో ఏకమవుతాడు, బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. అర్జున, బయట వెతికినవాడు ఎప్పుడూ తృప్తి చెందడు, లోపల చూసినవాడు ఎప్పటికీ తృప్తిగా ఉంటాడు అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.